70 కోట్ల దేవతలల్లా ఏ దేవుని మహిమ దొరికినా నీ మహిమ దొరకబోదు మల్లయ్యా. మల్లన్న దేవుడు పుట్టగానే దేవతల్లో దేవుడు కాదు, నరులలో నరుడు కాదు. పుట్టగానే అపారమైన విద్యలు కలవాడు. పుట్టిన వెంటనే అక్కలగొండ రాక్షసిని సంహరించి పుట్టించిన శంకరుని దగ్గరకు వెళ్ళి, నాయనా జంగమయ్య, నేను పుట్టిన గని నన్ను గిట్టనీయకపోతివి, నాకు దగ్గ ఆధారం నాకు పెట్టు అని అడిగినప్పుడు శంకరుడిలా అన్నాడు, కొడుకా మల్లికార్జున, నువ్విప్పుడే పుట్టావు. నీ బుద్ధి నీ జ్ఞానం ఎంత గొప్పవో నాకింకా తెలీదు. ఇదిగో 7 గీతలు గీస్తున్నాను. అక్కడ 7 బంగారు పర్వతాలు ఉద్భవిస్తాయి. ఆ పర్వతాలపై 12 సంవత్సరాలు పూలు తెచ్చి, కప్పముట్టని గంగాజలం తెచ్చి, సీతమ్మవారి పత్తితో నా పేరుతో పూజలు చేయి. 12వ సంవత్సరం నేను వచ్చి నీ భక్తిని మేచ్చి నరులలో నరుణ్ణి చేసి, దేవతలో దేవుణ్ణి చేసి, చింత చెట్టుకు దిటలు కట్టి శివుడు మేచిన పెళ్లి చేస్తా, రాగి చెట్టుకు దిటలు కట్టి రాజులు మెచ్చిన పెళ్లి చేస్తా అని చెప్పి శంకరుడు అభయమిచ్చి 7 బంగారు పర్వతాలను చూపించి వాటిని గుర్తించి నిత్యం పూజ చేయమని ఆజ్ఞాపించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అయితే 12వ సంవత్సరం పూర్తయ్యాక శంకరుడు నిజంగానే వచ్చాడా? మల్లన్న భక్తిని ఎలా పరీక్షించాడు? తర్వాత ఏమీ జరిగింది?